గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ముఖ్యంగా ప్రజాపక్షం పేపర్లోని మెయిన్ వార్తలు ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ నేడే గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ అండ్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్స్. సో ఐపీఎల్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. సో ముఖ్యంగా ఈసారి సరికొత్త విషయం ఏంటంటే కొత్త జట్లు ఐపీఎల్ విన్ కాబోతున్నాయి. అంటే రాయల్ బెంగళూరు గెలిచిన ప్లస్ పంజాబ్ కింగ్స్ గెలిచిన ఈ రెండు జట్లు ఏ జట్టు గెలిచినా అది కొత్త జట్టు ఐపీఎల్ విన్ అయిన జట్టుగా రికార్డు నమోదు కాబోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ రెండు జట్లు ఒక్కొక్కసారి ఫైనల్కి వెళ్ళిన కప్పు గెలవకుండా ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి అనూహ్యంగా రెండు జట్లు ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ జట్టు మాత్రం ఎప్పటి నుంచో అభిమానులు తమ జట్టు ఐపీఎల్ గెలవాలని వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో ఆ జట్టు అనూహ్యంగా ఫైనల్కు వెళ్ళడం మరియు పంజాబ్ కింగ్స్ కూడా ఫైనల్కు వెళ్ళడం, సో రెండు జట్లు కొత్త జట్టు ఫైనల్కి వెళ్ళడం నిజంగా చాలా సంతోషకరం. సో ఈ రోజు జరుగుతున్న జట్లలో మరి ఏ జట్టు విన్ అవుతుందో మరి చూడాలి. నెక్స్ట్ 10 ఏళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం. సో నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పెరేడ్ గ్రౌండ్ లో ఒక సభ పెట్టడం జరిగింది. సో ఆ సభలో చాలా మందికి తెలంగాణ కవులకు కొంచెం ఇవ్వడం జరిగింది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించాం. పెట్టుబడులు పర్యాటకానికి రాష్ట్రంలో అనుకూలతలను ప్రపంచానికి చూపించాం. హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ మారింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళలే. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. భూ వివాదాలు లేకుండా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలసీని పెట్టడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే 2047 నాటికి తెలంగాణను గొప్ప అభివృద్ధి పదంలో నడిపించాల్సి ఉందన్నారు. సో ఇది నెక్స్ట్ ప్రపంచం వరల్డ్ న్యూస్ లోకి వెళ్తే ముఖ్యంగా ఇక్కడ వరల్డ్ న్యూస్ లోకి వెళ్తే పోలాండ్ అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మద్దతు ఇచ్చిన నవ్రోకి గెలుపు. అంటే యూరోప్ లోని ఒక దేశమైన పోలాండ్, సో యూరోప్ దేశాలలో పోలాండ్ ఒక దేశం. సో పోలాండ్ అంటే ఎక్కువగా రెండవ ప్రపంచ యుద్ధం ఎవరైతే చదువుతారో నార్మల్ గా ఈ గ్రూప్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది పోలాండ్ గురించి. సో ఆ పోలాండ్ దేశ అధ్యక్షులలో ఎవరంటే నవ్రోకి గెలుపు. అంటే నవ్రోకి అతని వాదం ఎలా ఉంటుందంటే పూర్తిగా ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటుందో ఇతను కూడా అలాంటి వ్యక్తిత్వం కలవాడు. సో ఈ ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా నవ్రోకి మద్దతు కూడా తెలపడం జరిగింది. సో అతను గెలవడం కూడా జరిగింది అనమాట. సో ఇదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేడు దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలు. సియోల్ దక్షిణ కొరియాలో మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. సో ఈ రోజు దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా 1 సంవత్సరం క్రితం దక్షిణ కొరియాలో ఒక అధ్యక్షుడు చేసిన పని చాలా పెను దుమారమే సృష్టించింది. ఎందుకంటే అతను మార్షల్ లా అంటే ఎమర్జెన్సీని దక్షిణ కొరియాలో విధించడం జరిగింది. ఆ విధించిన అధ్యక్షుడు పేరు వచ్చేసి యాంగ్ సుక్ యేల్. ఇతను
పీపుల్స్ పార్టీ తరఫున అధ్యక్షుడు అయి ఉన్నాడు. సో ఆ పీపుల్స్ పార్టీ నుంచి అధ్యక్షుడైన యాంగ్ సున్ ఏల్ ముఖ్యంగా దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించడం జరిగింది. ఆ మార్షల్ లా విధిస్తే ఆ దక్షిణ కొరియాలోని ప్రజలు నిరసన వ్యక్తం చేసి అతన్ని దించి అధ్యక్షుడి స్థానంలో దించి అతనిపై అభియోగాలు పెట్టి ప్రెసెంట్ గా అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. యాంగ్ సున్ సూల్ అతను ప్రెసెంట్ గా. సో ప్రెసెంట్ అధ్యక్షుడు వచ్చేసి కిమ్ మాన్సు. సో కిమ్ మాన్సు అనమాట ప్రెసిడెంట్ అధ్యక్షుడు. సారీ, మనం ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీజే మ్యూ, పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్సు పీపుల్స్ పవర్ పార్టీ పిపిపి అంటారు. పీపుల్స్ పవర్ పార్టీ పిపిపి అంటారు. ఇది అధికారంలో ఉంది ప్రెసెంట్ గా. ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ లీజే మ్యూ, డెమోక్రటిక్ పార్టీ లీజే ము, ఇది ప్రెసెంట్ గా ప్రతిపక్షంలో ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. సో అదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దక్షిణ కొరియాలో మరి పీపుల్స్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నదో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం వేరే అధ్యక్షుడు ఉన్నప్పుడు యాంగ్ సున్ సూల్, అతని పేరు యాన్ సిక్ యోల్, ఈ పేర్లు అనేది చాలా, యాన్ సుక్ యోల్. సో ఈ అధ్యక్షుడు ఉన్న కాలంలో మరి అతను చేసిన మార్షల్ లా అనేది అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించింది. సో ఆ తర్వాత అతన్ని దింపివేయడం. సో మరి ఈసారి మరి డెమోక్రటిక్ పార్టీకి అవకాశం ఇస్తారా లేరా ఒకసారి మనం చూడాలి. తొమ్మిది మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి నగదు పురస్కారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి కోటి చొప్పున నగదును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అందులో ఎవరంటే ఎక్కా యాదగిరిరావు, అందశ్రీ అంటే ఇప్పుడు మనకు జయ జయ హే తెలంగాణ పాట రాసిన వ్యక్తి. సో చాలా పాటలు రాశాడు తెలంగాణ ఉద్యమానికి, చాలా ఇది రాశాడు. తర్వాత సుద్దాల అశోక్ తేజ్ కూడా తెలంగాణ అతను. సో పాటలు రాస్తాడు. సో జయరాజు కూడా పాటలు రాసే అతను. పాషం యాదగిరి అంటే ఇతను జర్నలిస్ట్, చాలా ఓల్డ్ జర్నలిస్ట్. తర్వాత దివంగత గూడ అంజయ్య కూడా పాటలు రాసే. గద్దర్ బండి యాదగిరి తరపున వారి కుటుంబ సభ్యులు అందుకున్నారనమాట. కొందరేమో వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు, కొందరేమో వాళ్ళు డైరెక్ట్ గా రావడం జరిగింది. విదేశీ పర్యటనలో ఉన్న గోరెటి వెంకన్న తరపున ఆయన కుమార్తె స్వీకరించారు. బహుభాష సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం అందించారు. ఇది చాలా ఇంపార్టెంట్. నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం అందించారు అనమాట. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంటరీ అందజేశారు. 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు కూడా అందజేయడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా సో ఈ కవులను గుర్తించుకోవడం, వాళ్ళకి సన్మానం చేయడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే గద్దర్ తెలంగాణకు ఏ విధంగా పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఉవ్వెత్తున ఎక్స్పడిండో, గద్దర్ పాటలు అంటే ఇప్పుడు తెలంగాణలోని తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటతోనే ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఒక్కొక్కసారి ఎగిసిపడింది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. తర్వాత జయరాజ్, సుద్దాల అశోక్ తేజ్, గోరేటి వెంకన్న, సో ఈ కళాకారులు ఈ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేటట్టు చేసిరు. ప్లస్ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవన విధానాన్ని, తెలంగాణ బహుభాష పరిమళత్వాన్ని వీళ్ళు రుచి చూపించడం జరిగింది. సో అందుకు వీళ్లకు ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో వీళ్లకు ₹1,00,00,000 సత్కారం మరి అవార్డులు కూడా ఇవ్వడం నిజంగా సంతోషకరం. ఇంకా మనం చూసినట్టయితే పాషం యాదగిరి చాలా ఓల్డ్ జర్నలిస్టు. తెలంగాణ అంటే అతనికి ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం కోసం అతను జర్నలిస్ట్ గా ఉండి పోరాటాలు చేస్తున్న వ్యక్తి. సో అతన్ని కూడా మరి సత్కరించుకోవడం నిజంగా చాలా మంచి విషయం అని చెప్పాలి. తర్వాత గూడ అంజయ్య గాని, బండి యాదగిరి గాని
వాళ్ళకు కూడా ఈ కుటుంబాలు అనేది చాలా మామూలు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, ₹1 సంపాదించుకున్న కుటుంబాలు కావు. తెలంగాణ కోసం ధారపోసి తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఎంతో కృషి చేసిన వాళ్లకు ఈరోజు అవార్డులు ఇచ్చి వాళ్లకు నగదు పురస్కారం ఇవ్వడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. సో ఇది ఈరోజు నిన్న జరిగిన విషయం అన్నమాట. సో ఇది మేజర్గా ఇదండి న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.